ఇంత త్వరగా ఆయన మందిరానికి ఆయన సన్నిధికి రావడం కొంతమంది భయపడి రాకపోవచ్చు. నో ప్రాబ్లం, లైవ్లో వీక్షించి దేవుని మహిమపరచవచ్చు. దేవుని సన్నిధి మనల్ని మన జీవితాన్ని కాపాడుతూ ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ప్రజల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఆయన రక్షణ ప్రణాళికలోనికి ఎంతమంది అయితే వచ్చారో, ఎంతమంది అయితే ప్రభువులుగా మార్చబడ్డారో, ఎంతమంది అయితే మారు మనసులో బాప్తిసము పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చారో, ఈ వచ్చిన గుంపే సహవాసము. హల్లెలూయా. ఫెలోషిప్. షిప్ అంటే పడవ, అంటే ఒకే ఓడలో ఉన్న గుంపు. ఆమేన్. చాలా జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా వింటే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే విషయాలు ఆయన సహాయాన్ని కోరితే తప్ప మనకు అర్థం కాదు. విలువైన సత్యాలు, పరలోకంలో అనుగ్రహింపబడిన సత్యాలు, వాటిని నేను పొందుకోవడం కొరకు డే అండ్ నైట్ నా మనసును, నా శరీరాన్ని, నా ఆత్మను శ్రమపరచుకోవడం ద్వారా కలిగే దేవుని ఆలోచనలు అవి మీకు తేలికగా అందుతున్నాయి. అవి నేను పొందుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆమేన్. ఎందుకంటే ప్రభు మాటలు ప్రతి ఒక్క ఆత్మను తాకుతాయి. దేవుని హృదయంలో వచ్చిన మాట ఎలాంటి వ్యక్తినైనా కన్విన్స్ చేసి విధేయతలోకి నడిపించగలుగుతాయి. కాబట్టి ఆయన మాటలే అందించడానికి 100% ప్రయత్నం చేస్తూ, ప్రార్థన చేస్తూ, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతూ మీకు అందిస్తూ ఉంటాను. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే సహవాసం యొక్క ముఖ్య ఉద్దేశం, పర్పస్. హల్లెలూయా. ముఖ్య ఉద్దేశం, సహవాసం యొక్క ముఖ్య ఉద్దేశం. నేను అంటాను, సహవాసములో ఉండవలసింది ఐక్యత. ఆమేన్. వేరు వేరు వ్యక్తులమైనా, వేరు వేరు శరీర ఆకృతులున్నా, వేరు వేరు ప్రాంతాలలో నివసిస్తున్నా, మనమందరము యేసు క్రీస్తు ద్వారా విమోచించబడిన యాజకులము, రాజులము, పరిశుద్ధ జనము, వెలుగులోకి వచ్చిన వారిని, క్రీస్తు బిడ్డలము, వారసులము. ఆయన మనకు తండ్రి, మనము ఆయన పిల్లలము. ఆమేన్. ఎఫెసీ గ్రంథకర్త అంటాడు, 5వ అధ్యాయం వచ్చిందనుకోండి, 5వ అధ్యాయం వచ్చింది. కావున మీరు విలువైన పిల్లల వలె ఏదిపోయి నడుచుకోండి. ఆమేన్. సరిపోతుంది. మనని గురించి దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, మీరు ప్రియులైన పిల్లలు. హల్లెలూయా. దేవునికి నచ్చిన బిడ్డలు, తండ్రి మెచ్చిన బిడ్డలు. ప్రీతి, ప్రియము అనే ఈ పదాలు ఇష్టము అనే పదం కంటే గొప్ప. ప్రీతి పాత్రుడు, ప్రియమైన వాళ్ళు. హల్లెలూయా. ప్రియుడు, ప్రియురాలు అని లోకంలో సంబోధిస్తారే, దానిని సంఘానికి, క్రీస్తుకు సంబోధించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన మన ప్రాణ ప్రియుడు యేసయ్య. మనము ఆయన పిల్లలు. ఆయన పిల్లలైనప్పుడు ఆయన పిల్లలలో పరిశుద్ధాత్మ దేవుడే ఐక్యతను తీసుకొస్తారు. విడిపోతే పడిపోతాం, కలిసి ఉంటే నిలబడతాము, కలబడతాం.
మాటలు కలవడం కాదు, మనసు కలవాలి, భావాలు కలవాలి, అభిప్రాయాలు కలవాలి. అంటే యేసయ్య అభిప్రాయంతో నీ అభిప్రాయం మ్యాచ్ అవ్వాలి. యేసయ్య ఆలోచనతో నీ ఆలోచన మమేకం కావాలి, ఏకం కావాలి. అందుకే అదే ఎపిసి గ్రంథకర్త చెప్తాడు, 4వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుంటాం. కాబట్టి మీరు అంటే మనము అంటే రక్షించబడిన వారిని, విమోచించబడిన వారిని, క్రైస్తవులము, పరిశుద్ధులమైన విశ్వాసులమైన దేవుని బిడ్డలమైన మందిరానికి వచ్చి ఆరాధించి ఆయన నామాన్ని ఘనపరిచే నీవు, నేను, మనము, మీరు సమాధానం అనేది అదొక బంధం అని బైబిల్ చెప్తుంది. రక్త సంబంధం, అన్నదమ్ముల అనుబంధం, అక్క చెల్లెళ్ళ బంధం, భార్యాభర్తల బంధం, తల్లిదండ్రుల బంధం. ఈ బంధాలను మనం తెప్పుకోలేము. ఎప్పుడు ఇవి తెగిపోతాయంటే సమాధుల గడికి వెళ్ళినప్పుడే, వాళ్ళ కాడికి వెళ్ళినప్పుడే, శ్మశానంలోకి వెళ్ళినప్పుడే. అప్పటి వరకు ఈ భూమి మీద అనేక బంధాల కలయికే ఆత్మీయత, అనుబంధము, అనురాగము, ఆనందము. హల్లెలూయా. ఈ బంధాలు భూమి మీద ఉన్నాయి. అన్నదమ్ముల బంధం, అక్కచెల్లెళ్ళ బంధం, తల్లిదండ్రుల బంధం, అనుబంధం, అనురాగం ఈ రక్త సంబంధుల మధ్యలో ఉంటాయి. ఈ రక్త సంబంధము ఎముకనంటిన అనుభవం. ఈ సంబంధాలతోని సమాధానాన్ని పోలుస్తున్నారు. సమాధానం అనే బంధము చేత. ఆమేన్. అనుబంధాలు లేకపోతే, బంధాలు లేకపోతే, బంధుత్వం లేకపోతే అసలు ఈ భూమి మీద హ్యాపీనెస్ మనకు ఉండదు. భార్యాభర్తల బంధం, తల్లి కొడుకుల బంధం, కూతురు తండ్రి బంధం. హల్లెలూయా. ఈ బ్లడ్ రిలేషన్, ఆ బంధం ఏదైతే ఉందో సాధించడానికి, కష్టపడడానికి, నిలబడడానికి, ఆదరించడానికి, ప్రోత్సహించడానికి, కాపాడడానికి మనము ముందు వరుసలో నిలబడతాం. కుటుంబం కొరకు తండ్రి ఫ్యామిలీ కొరకు నిలబడతారు, తల్లి ఫ్యామిలీ కొరకు నిలబడతారు, పిల్లలు అమ్మ నాన్న కొరకు నిలబడతారు. ఎందుకు? ఈ బంధము అది లాగుతూ ఉంటుంది. అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండొచ్చు, మధ్యలో అడ్డు కూడా ఉండొచ్చు, వాళ్ళు కంపౌండ్ వాళ్ళు కట్టుకోవచ్చు, ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతూ ఉండొచ్చు. తమ్ముడిని వచ్చి బయటోడెవడో కొట్టాడని తెలిసిందనుకో, 3-4 సంవత్సరాలు గొడవలు పెట్టుకొని భూముల దగ్గర, జాగ్రత్త దగ్గర కొట్లాటొచ్చి వాళ్ళు ఎవరి ఆస్తులు వాళ్ళు పంచుకొని వాళ్ళతో వీళ్ళకి మాట్లాడుంటే, వీళ్ళతో వాళ్ళకి మాట్లాడుంటే, అంటే అన్నతో తమ్మునికి మాట్లాడు, తమ్ముడితో అన్నకు మాట్లాడు. కానీ అన్ననే కానీ తమ్ముడిని కానీ బయటోడు ఎవడైనా ఏమన్నా మాట అని కొట్టి ఇచ్చేసారనుకో, ఈ అన్న ఈ వాళ్ళ పిల్లలు తీసుకుని వెళ్ళి వాళ్ళని దాడి చేసి వస్తారు. మరి ఈ మధ్యలో ఉన్న అడ్డు కూడా ఏమైపోయింది? ఈ బంధం ఏం చేస్తుందంటే దాన్ని బ్రేక్ చేస్తుంది. అది అప్పటికప్పటికు ఉండే మనస్పర్ధలు, అవి శాశ్వత కాలమైనవి కావు. హల్లెలూయా. మరి మనుషులే అలా ఉంటే పరలోక సంబంధం, పరలోకము నుండి ఒక బంధం ఏర్పడింది భూమి మీద మనకు క్రీస్తుతో, యేసుతో. అది రక్షణ వలన ముడివేయబడింది. పరిశుద్ధాత్మ ద్వారా మన ఆత్మలో ఆ బంధం ఏర్పాటు చేయబడింది. ఆయన అంటాడు, నా చేతిలో ఉన్న వారిని ఎవరు అపహరింపలేడు. నేను స్వార్థ వలన కంటిని, నీవు నేను ఆయన పిల్లలు. ఆయన పిల్లలు అయితే ఉండాలి, ఐక్యత ఉండాలి. ఐక్యత ఏది మనలో కలిగజేస్తుందంటే సమాధానమను బంధం. ఆమేన్. అంటే నీవు నేను మనము క్రైస్తవులమైన మనము సమాధానాన్ని కోరుకుందామా, కోరుకుందామా? గొడవలు ఇష్టపడదామా, రాజీపడి కాంప్రమైజ్ అయ్యి సర్దుకుపోవడం ఇష్టపడదామా? పగలో
మనసులో మన ఆలోచనలో విషయాలకు అవకాశం ఇద్దామా? పరిశుద్ధుడు, పవిత్రుడు, ప్రతి దానిని జయించి మరణించి తిరిగి లేచిన ఆ క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయాన్ని, మన ఆలోచనలు ఏలడానికి అవకాశం ఇద్దామా? హల్లెలూయా. చాలా విలువైన విషయాలు వింటే అర్థం కాదు, మీరు ఇంటికి వెళ్ళి విన్న దానిని ధ్యానిస్తే అర్థమవుతుంది, ఆలోచిస్తే అర్థమవుతారు. హల్లెలూయా. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఏమన్నా ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. ఆమేన్. సహవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన పిల్లలైన వాళ్ళు ఐక్యతగా ఉండాలి. ఆ ఐక్యత రావాలంటే సమాధానం అనే బంధము చేత బంధించబడాలి. కొన్ని బంధాలు తెంపుకుంటే తెగిపోతాయి అనుకుంటారు. అప్పుడప్పుడు తల్లిదండ్రులకు కోపం వచ్చి, వీడు నా కొడుకే కాదు, ఇది నా కూతురే కాదు, దానికి నాకు ఎప్పుడో సంబంధం తెగిపోయింది, అది చనిపోయినా దాని శవాన్ని కూడా చూడడానికి నేను వెళ్ళను. కానీ రేపు పొద్దున ఈ అమ్మాయి ఎవరి కూతురు అంటే పక్కింటి పేరు చెప్తారా? ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎదురింటి వారి పేరు చెప్తారా? చెప్పరు. నీ పేరే చెప్తారు. తల్లిదండ్రులుగా నీ పేరే చెప్తారు. అంటే నీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని పొరపక్షాలు వచ్చినా, ఎన్ని అగాధాలు ఏర్పడి ఎంత దూరం అయిపోయినా బంధం అనేది అలాగే నిలిచి ఉంటుంది. ఈ లోకములోనే ఆ బంధానికి ఆ విలువ ఉంటే దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపి నిన్ను నన్ను ఆయన రక్తం చేత కొనుక్కున్నాడు. నీవు ఆయన కుమారుడు, కుమార్తె. ఆ బంధం, సమాధానం అనే బంధం, అది ఐక్యతను కలిగజేస్తుంది. అంటే నువ్వు యేసయ్యతో సమాధానంగా ఉంటే, నువ్వు వాక్యముతో సమాధాన పరచబడితే, నువ్వు యేసయ్య ఆలోచనతో సమాధాన పరచబడితే, ఈ తండ్రి యొక్క ఆలోచనకు అనుగుణంగా నీవు జీవించగలిగితే, పరలోకము నుండి మానవ అవతారిగా శరీర ఆకారాన్ని ధరించుకున్న యేసు క్రీస్తు పరలోకము తండ్రితో తన బంధాన్ని తెంచుకోలేదు. నా తండ్రి ఏమి చేయడం నేను చూస్తున్నానో అదే నేను చేస్తున్నాను. ఎంత నిమిత్తం నా తండ్రికి నీకు పంపాడో ఆ పనులలో నేను ఉన్నాను. 12 సంవత్సరాల వయసులోనే 3 రోజులు ప్రయాణం చేశారు. యేసు ప్రభువును వదిలిపెట్టి తల్లిదండ్రులైన యోసేపు మరియు 3 రోజుల తర్వాత గుర్తొస్తే తిరిగి యెరూషలేముకు వచ్చి ఆ మందిరంలో ఉంటే, ఏంటయ్యా బాబు నీ కొరకు మేము ఎంత కంగారు పడ్డాం, ఎంత బాధ అనిపించింది అంటే, యేసు లేకుండా నువ్వు ఎలా జీవిస్తున్నావు? కొడుకును వదిలిపెట్టి మీరు ఎలా వెళ్ళగలిగారు? జాతర అయితే మాత్రం, పండుగ జరిగితే మాత్రం, లక్షల మంది వస్తే మాత్రం మీ కుమారుడైన క్రీస్తును వదిలిపెట్టి 3 రోజుల ప్రయాణం చేయగలిగారే, అప్పుడు మీకు జ్ఞాపకం వచ్చిందా? అలాగూ చాలా మంది ప్రభు నమ్ముకొని ఆయనతో కలిసి పరిశుద్ధ అనుభవంలో ఉండి ఆ తర్వాత ఆయన లేకుండానే మరియా యోసేపు ఎలాగైతే తల్లిదండ్రులు యేసుని విడిచిపెట్టి వెళ్తున్నారు, అలా ఆత్మ సంబంధంగా చాలా మంది యేసును వదిలిపెట్టి వారు దూరంగా వెళ్ళిపోయారు. మీరు మందిరంలోనే ఉండొచ్చు, పాటలే పాడవచ్చు, వాక్యమే వినొచ్చు, సాక్ష్యాలే చెప్పొచ్చు, చప్పట్లే కొట్టవచ్చు, పరిశుద్ధాత్మతోనే నింపబడవచ్చు. కానీ నీ మనస్సాక్షి నాడు యేసునికి ఎంత దూరంగా ఉన్నాడు? నీ మైండ్ లో కలిగే ప్రతి ఆలోచన అడుగు, నువ్వు యేసయ్య ఆలోచనకు ఎంత దూరంగా ఉన్నావో. నీ గుండెల్లో పుట్టే ప్రతి తలపును అడుగు, యేసయ్య తలపులకు నువ్వు ఎంత ఎడంగా ఉన్నావో. హల్లెలూయా. తిరిగి వచ్చి మేము కంగారు పడ్డాం బాబు, నువ్వేంటి అంటే, యేసయ్య 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మాట తెలుసా, నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని మీకు తెలియదా? అవును, యోసేపు మరియ కొడుక యేసుక్రీస్తు కాదు, మరియ గర్భాన్ని వాడుకున్నాడు దేవుడు. ఆమె కన్యగా ఉంటున్నప్పుడు పరలోకం నుండి దేవదూత
మీదకి వచ్చి దయాప్రాప్తురాలైన మరియా నీకు శుభము కలుగునుగా కంటే ఏమంటది? ఆ శుభవచనం ఏంటంటే నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావు. క్రీస్తు జన్మిస్తాడు, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. క్రీస్తు అంటే రక్షకుడు అని, ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని భాషాంతరంలో అర్థం. ఇటు గొల్లలు రావడం, అటు జ్ఞానులు రావడం, ఇవన్నీ తెలియట్లేదా? అప్పుడే మర్చిపోతారా? నేనెవరిని, నేను ఎందుకు వచ్చాను భూమికి, ఎవరు నన్ను పంపారు, మిమ్మల్ని ఎందుకు దేవుడు వాడుకున్నాడు, మీ కుటుంబాన్ని ఎందుకు వాడుకున్నాడు, ఆ ఆత్మ సంబంధమైన విషయాలు, ఆ రక్షణకు సంబంధించిన విషయాలు, ఆ పరిశుద్ధాత్మ అనుభవాలకు సంబంధించిన విషయాలు, దావీదు పట్టణం అంతా సంతోషించిన విషయాలు, గొర్రెలు ఆరాధించిన విషయాలు మరియ హృదయంలో భద్రపరుచుకుంది. కానీ ఒక సమయం వచ్చినప్పుడు మామూలు మనుషులాగా మాట్లాడుతుంది, మామూలు వ్యక్తిలాగా మాట్లాడుతుంది. నేనెవరో మీకు తెలుసు కదా, నా శక్తి ఏంటో మీకు తెలుసు కదా, నా మైండ్ ఏంటో మీకు తెలుసు కదా, మీ జీవితాలలో మీ కుటుంబాలలో నేను చేసిన కార్యాలు ఏంటో తెలుసు కదా. లోకము, డబ్బు, అధికారము, హోదా, పదవులు, ఈ లోకంలో ఉన్న బంధాలు, అనుబంధాలు, ఏమి చేయని కార్యాలు నేను మీ గృహంలో చేశాను, నేను మీ ఇంట్లో చేశాను, మీ జీవితంలో చేశాను. అప్పుడే మనం మర్చిపోతే ఎలా? అప్పుడే మీ మనసులో నాకు చోటు ఇవ్వకుండా దూరం పెడితే ఎలా? అప్పుడే మీ తలపులలో నాకు అవకాశం ఇవ్వకుండా, అప్పుడే మీ ఊహలలో, ఉద్దేశాలలో నన్ను బయటికి నెట్టేస్తే ఎలా? అది ఇక్కడ కూర్చున్న మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మనిషికున్న సహజ గుణం ఏంటంటే ఎంత తొందర అంటే అంత తొందర మేలు మర్చిపోతాడట మనిషి. కానీ కీడు ఎట్టి పరిస్థితుల్లో ఏవైతే మర్చిపోవాలో వాటిని మర్చిపోకుండా, ఏవైతే గుర్తుపెట్టుకోవాలో వాటిని గుర్తుపెట్టుకోకుండా ఉంటాం మనం. హల్లెలూయా. సహవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన పిల్లలే సహవాసం. సహవాసం మీకు రక్షించబడిన పరిశుద్ధ గుంపు సహవాసం. ఈ గుంపు చేయాల్సిన పనేంటి? ముఖ్య ఉద్దేశం ఏంటి? పర్పస్ ఏంటంటే ఆయన పిల్లలు కనుక వాళ్ళు సమాధానమైన బంధం చేత బంధించబడి ఐక్యతను కోరుకోవాలి. ఐక్యత అంటే ఏంటి? ఒకే ఆలోచన, ఒకే ఆత్మ. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుకుందామా? చదవండి. మీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విషయందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికి భయం కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలు అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారు అందరూ ఏకముగా కూడి సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక తమ స్థిర ఆస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టి మరియు వారు ఏక మనసుకులై ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకొంచు ఇంటింట రొట్టె విచ్చు దేవుని స్తుతించు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామములో మహిమ. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలిగిన వారై ఉంటుంది. ఆ మాట చదువుతాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మాట్లాడు, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మను కలిగిన వారై ఉంటుంది. ఆనందం నిష్కపటం
ఒక్క నిమిషం చెప్తాను. దేవుడికి మహిమ కలుగుగాక. సార్ 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు. ఆమేన్, హల్లెలూయా, థాంక్యూ. దేవునికి మహిమ కలుగు. విశ్వసించిన వారందరూ అంటే రక్షించబడిన వారు, మారు మనసు పొందిన వారు, బాప్తిజం తీసుకున్న వారు, ప్రభువును ఆరాధించిన వారి మైండ్ సెట్ ఏంటంటే విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏక ఆత్మ. ఆమేన్. మరింతమంది మనం విశ్వసించాం. మన ఆత్మ ఒకటేనా? మన మనసు ఒకటేనా? మన ఆలోచనలు ఒకటేనా? డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ, విభిన్నమైన ఆలోచన, విభిన్నమైన మనస్తత్వం, విభిన్నమైన గుణగణాలు. అందుకే విశ్వాసుల మధ్య ఐక్యత అనేది రాదు, ఐక్యత అనేది లేదు. అందుకే ప్రభువు ఈ శరీరాన్ని ఉపయోగించి మాట్లాడారు. సంఘము క్రీస్తు శరీరం, శిరస్సు యేసు క్రీస్తు. హల్లెలూయా. అంటే శిరస్సు నుండే ఆలోచనలు శరీరానికి అందుతాయి. క్రీస్తు నుండే ప్రతి ఆలోచన నీకు రాగలిగితే, లేక క్రీస్తు నుంచే ప్రతి ఆలోచనను అంగీకరించి అనుసరించగలిగితే సమాధానం నిన్ను వెతికి వెంటాడుతుంది. సమాధానము నీ మనసుకు, నీ తలంపులకు కావలిగా ఉండి నీ జీవితాన్ని కాపాడుతుంది. క్రీస్తు ఇచ్చు సమాధానము మీ హృదయములలో నివసించడానికి అవకాశం ఇవ్వాలి. సహవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐక్యత సంఘంలో ఉండాలి. అంటే విశ్వాసులలో ఐక్యత ఉండాలి. విశ్వాసులలో ఐక్యత ఉండాలి అంటే, సంఘంలో ఐక్యత ఉండాలంటే మొట్టమొదలు నీ ఫ్యామిలీలో ఐక్యత ఉండాలి. ఈ ఫ్యామిలీ కంటే ముందు ఇండివిజువల్ గా ఎవరికి వారు క్రీస్తుతో ఏకమై ఉండాలి. ఆయన చిత్తముతో మమేకమై ఉండాలి. ఆయన ఆలోచనతో ఏకీభవించాలి. అంటే నీకు నచ్చినట్టు, నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా, జీవించకుండా, యేసు క్రీస్తు యొక్క బిడ్డలం కదా మనం, పరలోకము తండ్రి యొక్క పిల్లలం కదా మనం, తండ్రికి అనుగుణంగా మనం జీవించగలిగితే, పిల్లలు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా బ్రతికితే ఆ తల్లిదండ్రుల కంటే గొప్ప తల్లిదండ్రులు ప్రపంచంలో లేదు, ఉండరు. హల్లెలూయా. కానీ ఎంతమంది చెప్పగలరు, నా పిల్లలు నా మాట చెబదాటరు, నా మాట కాదనరు, జస్ట్ కంటి సైగతోనే నా పిల్లలు నేను నడిపించగలుగుతాను. నా ఆశయాలకు ఊపిరి పోసేది వాళ్ళే, ఆర్జం పోసేది వాళ్ళే. నా కళలను సాకారం చేసి అవి వాస్తవ రూపం దాల్చడానికి నా పిల్లలు పడే ప్రయాసం అంతా ఇంత కాదు, వారికి ఉన్న దైవిక జ్ఞానం అంతా ఇంత కాదు, వారికి ఉన్న వివేచన అంతా ఇంత కాదు అని గుండె మీద చేసుకొని నిద్రించే తల్లిదండ్రులు ఈ కాలంలో ఎంతమంది ఉన్నారు? ఎంతసేపు తల్లిదండ్రుల బాధ ఏంటంటే, వీళ్ళని నేను ఎందుకు కన్నా, ఇది నాకు ఎందుకు పుట్టింది, వీడు నాకు ఎందుకు పుట్టాడు, వీళ్ళు పుట్టకుండానే బాగుండు, పిండం రూపంలో ఉన్నప్పుడు పడిపోతేనే బాగుండు అని వాపోయే తల్లిదండ్రులు కోకొల్లలుగా ఉన్నారు. ఈ రోజులలో అయితే ఇంకా ఆ సంఖ్య పెరిగింది. అయితే నీ పరిస్థితులు మారాలంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా
అంటు కట్టబడాలి. నీవేమో మారవు, ఎదుటి వ్యక్తులు మారమని చెప్తావు. నీవేమో లోబడవు, ఎదుటి వ్యక్తిని లోబడమని చెప్తావు. నీ తిరుగులు మారవు, నీ మాటలు మారవు, నీ పద్ధతి మారదు, నీ పిల్లలు మారాలని కోరుకుంటావు, నీ ఎదురు ఉన్న వ్యక్తి మారాలని కోరుకుంటావు. జరుగుద్దా పని? బోధించే నీవే నీకు నీవు బోధించవా? నేర్పించే నీవే నిన్ను నువ్వు సరి చేసుకోవా? అయితే మనకు మాత్రం తెలుసు, చిలక పలుకులు నీతి మాటలు వల్లించమంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఇస్తే మైక్ పట్టుకుంటే వాళ్ళకి మైక్ వచ్చి 100 చెప్తారు. హల్లెలూయా. కానీ మన దగ్గరికి వస్తే మనకు దేవుడికి సమాధానమే లేదు. సమాధానం ఉన్న వ్యక్తికి ధైర్యం, సమాధానం ఉన్న వ్యక్తికి ప్రశాంతత, సమాధానం ఉన్న వ్యక్తికి గలిబిలి టెన్షన్ ఉండదు. ఎవరితో? యేసయ్యతో, ఆయన వాక్కుతో, ఆయన ఆలోచనలతో, ఆయన ఊహలతో ఏది కావాలి. అందుకే దైవజనుడైన యేసయ్య గారు తన అనుభవంలో పెట్టేవాడు. ఊహలు నాతో ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నది. యేసులో ఉన్న ఆత్మీయత నీకు అర్థం కాదు. యేసుకు జన్మనిచ్చిన, యేసు జన్మించక ముందు ఎలా జన్మిస్తాడో అని చెప్పినా, ఎలా గర్భవతి అవుతావో ఎలా జన్మిస్తావో అని చెప్పినా, జ్ఞానులు వచ్చి ఇతని గురించి మాట్లాడినా, గొల్లలు వచ్చి ఇతని గురించి మాట్లాడినా, ఇతను దేవుల్లో ఎదుగుతున్న ఇన్ని విషయాలు తెలిసినప్పటికీ అలాంటి వ్యక్తిని వదిలి 3 రోజులు ప్రయాణం కొనసాగించారు. యేసెవరో నీకు తెలుసు, ఆయన కార్యాలయంలో నీకు తెలుసు, ఆయన మాట్లాడే దేవుడు అని నీకు తెలుసు, ఆయన నిన్ను ధైర్యపరిచే దేవుడు అని నీకు తెలుసు, ఆయన నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడని తెలుసు. నీకు దైవ ప్రత్యక్షత, దైవ నడిపింపు, దైవ భీతి, దైవ భయం నీకుంది. నీ గృహంలో, నీ కుటుంబంలో ఎన్నెన్నో కార్యాలు యేసయ్య చేశాడు, యేసయ్య మీద నీకున్న నమ్మకాన్ని బట్టి. కానీ ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు? నీ ఆలోచన ఎలా ఉంది? నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? యేసు లేకుండా జీవిస్తున్నావు. నన్ను నమ్మిస్తున్నావు, సంఘాన్ని నమ్మిస్తున్నావు, లోకాన్ని నమ్మిస్తున్నావు, నీ కుటుంబాన్ని నమ్మిస్తున్నావు. కానీ నిన్ను నీవు నమ్మించుకోలేదు. ఏం చేయగలుగుతాడు? నిన్ను నీవు మోసం చేసుకోగలవు. మోసమే చేసుకుంటున్నావు. నేను బెటర్ అనుకుంటున్నావు, కానీ నీకు తెలియట్లేదు. నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. నిన్నెవరు మోసం చేయట్లేదు. వాళ్ళ మీద వీళ్ళ మీద అబద్ధాలు, వాళ్ళ వీళ్ళని నిందించడం. అసలు నీవు సరి అయిన విధానం. నీకెందుకు చీటింగ్ మాట వస్తుంది? ఎందుకు ఇరిటేషన్ వస్తుంది? దేవుడితో సమాధానం ఉంటే సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఆవేశం ఎందుకు? పెంకితనం, మొండితనం ఎందుకు? ఇల్లు ఎందుకు పందిరేస్తున్నావు? గందరగోళాన్ని ఎందుకు సృష్టిస్తున్నావు? నువ్వు క్రీస్తుతో సమాధానం, నువ్వు యేసయ్యతో సమాధానం.
భౌతిక తల్లిదండ్రులమైన మనమే మానసికంగా మన పిల్లల విషయంలో కృంగిపోయి నెత్తి కొట్టుకొని ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం, ఎవరి కొరకు ఈ సంపాదన, ఎవరి కొరకు ఈ డబ్బు, ఎవరి కొరకు ఈ ఆస్తిపాస్తులు, నా పిల్లల కొరకు కదా. మరి నా పిల్లలకి నా మనసు అర్థం కాకపోతే, నా కుటుంబానికి నా హృదయం ఆలోచన అర్థం కాకపోతే నేను ఎవరి కొరకు బ్రతకాలి, ఎందుకు కొరకు బ్రతకాలి, దేని కొరకు బ్రతకాలి అని వాపోతావే. మరి పరలోకమందున తండ్రి నీ విషయంలో కూడా నువ్వేం మాట్లాడుతున్నావు, నీ పిల్లల విషయంలో అదే అంటున్నాడు ఆయన. నేను ఎందుకు రక్షించాను, ఎందుకు మరణం నుంచి విడిపించాను, ఎందుకు పాప బంధకాలు తెప్పాను, ఎందుకు జ్ఞానాన్ని ఇచ్చాను, ఎందుకు ఉద్యోగాన్ని ఇచ్చాను, ఎందుకు ఆయుష్ను పొడిగించాను, ఎందుకు పిల్లల్ని ఇచ్చాను, ఎందుకు ఇంటిని గృహాన్ని ఇచ్చాను, ఎందుకు ఒక స్థాయిని స్థానాన్ని ఇచ్చాను, ఎందుకు ఆస్తిపరంగా మార్చాను, ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాను, ఎందుకు ఇంత స్థాయికి తీసుకొచ్చాను. ఇన్ని నేను ఇచ్చినప్పటికీ కూడా నా గుండెల్లో చోటు లేదు, నా మనసులో వారికి చోటు లేదు. ఎందుకంటే వాళ్ళకు నచ్చినట్టే బ్రతుకుతున్నా. మరి ఇన్ని నీరు పొందుకున్నాము, దేవుడే వర్ణించాడు. మరి ఆయనకు నీ మనసులో చోటుందా? ఒక కుమారుడిగా కుమార్తెగా, తండ్రి మెచ్చే తనయుడుగా, తల్లి మెచ్చే తనయురాలుగా నువ్వు ఉండగలుగుతున్నామా? ఉండలేకపోతున్నావు. అందుకే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే యేసు క్రీస్తుతో సమాధానం. ఆ కార్యం యేసయ్య శిలువలో చేశారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనం నుండి చదువుకుందాం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పోవుడు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య దగ్గరికి రానప్పుడు ఇది మన పరిస్థితి. హల్లెలూయా. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులమై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గూడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశారు. ఏకమని పదం గుర్తుపెట్టుకోండి. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులు ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణము దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. గట్టిగా ఒక్క పురుషుని యందు ఇద్దరిని నూతనముగా ఒక్క పురుషునిగా ఏక పట్టణము ఏక మనసు. ఇవన్నీ కావాలి అంటే మొట్టమొదలు దేవుడితో నీవు సమాధాన పడాలి. దేవుడు నీతో సమాధానం పడాలి. సమాధానం లేకపోతే కదా మాట్లాడతాం. ఆమేన్. మాటలు బంద్ అయ్యాయి. ఎందుకు బంద్ అయ్యాయి? ఇద్దరి మధ్యలో సైక్యత లేదు, భార్య భర్తల మధ్యలో సైక్యత లేదు, పిల్లల మధ్యలో అది లేదు, కుటుంబ సభ్యుల మధ్యలో అది లేదు,
సంఘంలో అది లేదు. మరి నిన్ను రక్షించింది ఎందుకు? దేవునితో నువ్వు సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడిన ఏ వ్యక్తి అయినా మనుషులతో సమాధానం పడతాడు. ఈ సమాధానం అనేది ప్రతి ఫ్యామిలీలో కలిపే, ప్రతి సంఘంలో కలిపే. మన సంఘం అనే కాదు, ఎంత పెద్ద సంఘమైనా ఆ సంఘంలో కొరబడింది ఏంటంటే పీస్, సమాధానం. మరి అది ఎక్కడి నుండి వస్తుంది? ఫస్ట్ నీ నుండే రావాలి. ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో రక్షించబడిన వాళ్ళు ఎవరికి వారే పర్సనల్గా దేవునితో సమాధానం పడాలి. అయ్యా నీ దగ్గరికి వచ్చే ధైర్యం నాకు లేదు. చెట్టు చాటులు ఎందుకు దాక్కున్నాడు? ఆదాము తప్పుడు పని చేశారు, దేవునికి నచ్చని పని చేశారు, దేవుని కష్టపెట్టే పని చేశారు, దేవుని మనసును బాధ పెట్టే పని చేశారు. అందుకే వాళ్ళకు ధైర్యం లేక చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నారు. ఈరోజు నువ్వు ధైర్యంగా దేవుని నువ్వు ఎందుకు సంధించలేకపోతున్నావు? ఏసే బాధ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నావు? కొంతమంది ఏమో మనసు మొద్దుబారిపోయింది. వాళ్ళు ఎన్ని పనులు చేసినా, వాళ్ళు చేసినంత ప్రార్థన, వాళ్ళు ఆరాధించినంత ఆరాధన, వాళ్ళు పొందుకున్నంత పరిశుద్ధాత్మ, వాళ్ళు గంతులు వేసినంత ఇంకెవరు వేయలేదు. లోపలికి పోయి తొంగి చూస్తే అసలు దేవునికి వాళ్ళకు సరైన సమాధానం లేదు. ఎవరిని మోసం చేస్తున్నావు? సంఘాన్ని మోసం చేస్తున్నావు అనుకుంటున్నావా? సేవకులను మోసం చేస్తున్నావు అనుకుంటున్నావా? నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. హల్లెలూయా. బైబిల్ ఏమో చెప్తుంది? నీకు ధైర్యం నీ లోపల దేవునికి నచ్చని విషయాలు చాలా ఉన్నాయి. మీకు తెలుసా, ఒకప్పుడు గంటల తరబడి ప్రార్థనలో ఉండే వ్యక్తులు ఈరోజు ప్రార్థన అంటే మోకరించి ప్రార్థన చేయాలంటే వాళ్ళకు గిట్టట్లేదు. అంటే నీకు సమాధానం ఉందా దేవునితో? గంట ప్రార్థన చేస్తే 5 నిమిషాలు చేసిన ఫీలింగ్ కలిగేది, ఇప్పుడు 5 నిమిషాలు ప్రార్థన చేస్తే గంట చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అంటే నీకు దేవునితో సమాధానం లేదు. మొదట నువ్వు దేవునితో సమాధాన పడాలి, ఆ తర్వాత నీ ఫ్యామిలీతో సమాధాన పడాలి. ఈ సమాధాన పడిన కుటుంబాలు మందిరానికి వచ్చినప్పుడు సంఘంలో సమాధానం ఉంటుంది. గట్టిగా చప్పుడు కొట్టి ఏ మాట చెప్పినా సచినుడికి స్థలం చేసినట్టు బిత్తురపోయి పిచ్చి మొక్కలు ఆమె అన్నారు, స్తోత్రం అన్నారు, గుళ్ళుకుండదు, పలుకుండదు, దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు పాత్ర మండలాగా మారిపోయి ఆ పాత్ర మండ మీద మనమే నడిస్తే మన కాలే దాటి మన పల్లె రాలిపోతాయి. ఏం దౌర్భాగ్యం అండి. లోపలేం లేదా? తమాషా చూడండి వచ్చారు, ఇక్కడ ప్రభుని కలుస్తావా, స్తోత్రం చెల్లించవా? వాళ్ళెవరో ఐపీఎల్ మ్యాచ్ ఏంటంటే 6, 4 అని గంతులు వేస్తారు. నచ్చిన హీరోను హీరోయిన్ నిలబడితే కేకులు వేస్తారు. బయట ఉన్నది వాళ్ళకున్న ఉత్సాహాన్ని చేస్తున్నారు. హల్లెలూయా. ఏం చేస్తారు? ఇంత దరిద్రం అండి. అసలు ఎలాంటి ప్రజలకు సేవ చేస్తున్నారు ఒక్కసారి అయితే అసలు నా ఆత్మ ఘోరంగా ఏడుస్తుంది. దేవుడు మాట ఏదైనా వచ్చి నీ మనసు తగ్గినప్పుడు స్తోత్రం హల్లెలూయా. అలాగని నేను వాక్యం చెప్పకుండా అనుకోవద్దు. హల్లెలూయా. అగ్నితో వస్తుంటే మొత్తం ఏదో అంటే నీ లోపల ఫైర్ లేదు, అగ్ని లేదు, ఎప్పుడో చల్లబడిపోయా. ఇంకో మనము నులివెచ్చలో ఉన్నాం. నులివెచ్చ అంటే చల్లగాలి వెచ్చగల నులివెచ్చని స్థితిలో ఉన్నావు. నిన్ను ఉమ్మి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. మనం చేయాల్సింది ఏంటంటే ప్రభువుని నీతో సమాధానం, నాకు దేవునితో సమాధానం ఉండాలి, నాకు నా కుటుంబంతో సమాధానం ఉండాలి. సమాధానం పొందిన ఈ కుటుంబం సంఘంలో వస్తే సంఘంలో సమాధానం రావాలి. హల్లెలూయా. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. ఎవరికైనా శ్రద్ధ కాబట్టి మీరు అంటే మనము
ఐక్యతను ఆత్మ దేవుడు మన లోపల ఐక్యతను కలిగిస్తాడు. కాపాడుకుంటూ దానిని కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగిన వారే సరిపోతుంది. గట్టిగా చెప్పలు కొట్టి ప్రభువు మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు సూర్యుడు ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటున్నాడండి. పొరపాటు ఏం లేదు. పాతకాలపు గృహాలలో చూస్తే పాతకాలపు ఇళ్లలో కిటికీలు ఎక్కువ ఉండవు. ఎందుకంటే గోడకున్న బలం పొద్దుని 14 ఇంచుల గోడ కడతారు, పెద్ద గోడ. కిటికీలు ఎక్కువ ఉంటే బలం పొద్దుని ఆ కాలంలో ఉన్న వాళ్ళు గోడలు దిట్టంగా ఉండేది. ఒకవేళ లోపటి రూమ్ ఉందనుకో, ఆ రూమ్ లో వెలుగు పడాలంటే ఆ పెంకుటిల మధ్యలో ఒక మిర్రర్, ఒక అద్దాన్ని ఫిక్స్ చేసి వస్తారు. ఎందుకంటే సూర్యుడు వెలుతురు అద్దంలో పడి, అద్దం మీద పడి అద్దం నుండి ఆ లోపటిలో వెలుగు పడుతుంది. వెలుగులో చక్కగా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు కిరసనాయిల దీపాలే కదా పెద్దవాళ్ళు. ఒకవేళ సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఆ అద్దం మీద పడుతుంది వెలుతురు, కానీ ఇల్లు మాత్రం చీకటిగా ఉంది అంటే అద్దం పొగ చూడింది, అద్దం మసిపారింది. అప్పుడప్పుడు కిరసనాయిల దీపం పెట్టుకొని, కిరసనాయిల దీపం మా ఇంట్లో మేము వాడుకున్నాం. మాకు కరెంట్ లేదు. ఆ దీపాన్ని శుభ్రం చేసే పని నాదే. ఆ గాజు గ్లాసు ఇంత బూడి వేసి మెల్లగా క్లీన్ చేసి, హల్లెలూయా, దీపం అంటించారు. అంటే రోజు చేయలేదు. ఒక రోజు నేను నా డ్యూటీ నేను చేయలేదు. నా పని అమ్మ నాన్న వాళ్ళు పనులు చేసి వాళ్ళని నేను ఆటలాడొచ్చి అట్లే పడుతుంది. అది మొత్తం మసిపారింది. మసిపారితే వెలుగు వస్తలేదు. ఇప్పుడు వెలుగును తప్పకూడదామా? ఆ బుగ్గ లేకపోతే ఆ గాజు గ్లాస్ లాంటి దాన్ని శుభ్రం చేయకపోవడం వల్ల వెలుగు రావట్లేదా? అట్లనే మన ఆత్మ, మన మనసు మసిబారిపోయింది కనుక దేవుని వెలుగు అనే వాక్య ప్రత్యక్షత మన ఆలోచనలకు, మన హృదయానికి, మన మనసుకు అందట్లేదు. ఆ వెలుగు ప్రసరించట్లేదు, వికసించట్లేదు. అందుకే ఎఫెసీ సంఘంతో అంటాడు, నిద్రిస్తున్న నీవు మృతులలో నుండి లేము. దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉంటుంది. దేవుని సత్యము నీ మీద ప్రకాశిస్తూ ఉంటుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబంలో ఐక్యత ఇవ్వాలనుకుంటున్నాడు, సంఘంలో ఐక్యత ఇవ్వాలనుకుంటున్నాడు, భార్యాభర్తల మధ్య ఐక్యత ఇవ్వాలనుకుంటున్నాడు, తల్లిదండ్రుల మధ్య ఐక్యత ఇవ్వాలనుకుంటున్నాడు, ప్రతి విశ్వాస కుటుంబాలలో ఐక్యత ఇవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు గొడవలకు కారణం ఏంటి? ఎడముఖం పెడముఖం ఉండడానికి కారణం ఏంటి? ఐక్యత లేకపోవడం. ఐక్యత ఎందుకు లేదు? నువ్వు దేవుడిలో కరెక్ట్ లేవు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అని భర్తను, భార్యను, పిల్లలను, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి తిరిగామనుకో, అప్పుడు ఎవరికి అవమానం వస్తుంది? ప్రతి దానికి సమయం ఉంది, ప్రతి దానికి టైం ఉంది. ఏ టైంలో ఎప్పుడు ఏది కూడా వండినప్పుడు కుండలు తెచ్చేయి, నోట్లు తెచ్చేయి, కుండలు తెచ్చేయి, నోట్లు ఊరికే తినడం మొదలు పెట్టామనుకో, కాలు చేతులు సన్నముడు ఈ బొత్త సైకిల్. హల్లెలూయా. మనకు కుటుంబం ఉంది, మనకు ఫ్యామిలీ ఉంది, మనకు బాధ్యతలు ఉన్నాయి, మనకు పనులు ఉన్నాయి. తల్లిగా బాధ్యత నిర్వర్తించాలి, తండ్రిగా బాధ్యత నిర్వర్తించాలి, పిల్లలుగా మనం చేయగలిగే పనులు చేయాలి, తల్లిదండ్రులుగా మనం చేయగలిగే చేయాలి. కొంతమంది అజ్ఞానం వలన, కొంతమంది తెలివి తత్వధనం వలన దేవుణ్ణి అసహించుకుంటున్నారు, ప్రజల్ని అసహించుకుంటున్నారు విశ్వాసాలు. ఇప్పుడు ఎన్ని రకాలుగా దేవుడు మనతో మాట్లాడినప్పుడు దానికి అనుగుణంగా మన ఇంటిని, మన కుటుంబాన్ని, మన గృహాన్ని కట్టుకోవాలి. ఇంట్లో గెలిచినట్టుగా రచ్చగలవాలి. అయితే ఇంట్లో మనకు మంచి పేరు ఉంటుంది, బయట మంచి పేరు ఉంటుంది. అమ్మో బయట మాత్రం నోట్లే నాలుగే లేదు ఆయనకు. ఆ సిస్టర్ చాలా మంచి, ఆ కుటుంబం చాలా మంచిది, కానీ ఇంట్లో చూడాలి వాళ్ళ చేశారు. ఆ ఇంటి పక్కన చెప్పగలగాలి. హల్లెలూయా. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవునితో సమాధానపడు, కుటుంబ సభ్యులతో సమాధానపడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరినీ ఏక హృదయం, ఏకాత్మ,
ఆలోచన తీసుకొస్తాను. బైబిల్లో ఒక వ్యక్తిని నేను చేస్తాను. ప్రభువుల ముందుకు వెళ్తున్నారు, సేవకులుగా స్వార్థ సేవ చేస్తున్నారు, భయపడకుండా. పౌరుషులను వాళ్ళ ద్వారా గ్రామం కాపాడబడింది, పట్టణం కాపాడబడింది. మోసం చేసే స్త్రీ చేతిలో వాళ్ళు బయటపడ్డారు. ఎందుకంటే ఆ అమ్మాయి మీద శక్తి ఉంది కనుక సోది చెప్తూ ఉంటే వెనక ఒక టీం ఉంది, ఒక బ్యాచ్ ఉంది, ఒక గ్యాంగ్ ఉంది. వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు దేవుడి పేరు చెప్పి, దర్శనాలు చెప్పి. ఈ రోజులలో కూడా అలాంటి సోది చెప్పే వ్యాపారులు, సేవకులు చాలా మంది ఉన్నారు. నిజమైన పాస్టర్లు వాళ్ళకు నచ్చదు. సోది చెప్పేటోళ్ళు, ప్రవచన చెప్పేటోళ్ళు పాపాన్ని ఎత్తి చూపించే పాస్టర్ దగ్గరికి వెళ్ళు. నీ అతిక్రమాన్ని ఎత్తి చూపించే పాస్టర్ దగ్గరికి వెళ్ళు. నిన్ను ఖండించి బుద్ధి చెప్పి నీ లోపాలు ఎత్తి చూపించే సంఘానికి వెళ్ళు. అక్కడ ప్రవచనం వస్తుంది, ఇక్కడ ప్రవచనం వస్తుంది, ఇక్కడ నిమ్మకాయలున్నాయి, అక్కడ నిమ్మకాయలున్నాయి. నీకేమైనా భయం కలుగుతుందా? దయ్యానికి భయపడతావు, దేవునికి భయపడవు. నీ గుణం మారదు, నీ మనస్తత్వం మారదు. వాక్కుని బ్రతుకును మార్చుతుంది, లేఖనాలు నీ జీవితాన్ని మార్చుతాయి. ఇలాంటి పాస్టర్లు చాలా మందికి నచ్చరు. హల్లెలూయా. వాక్కు మూలుగులను బయటికి తీసుకొస్తుంది. నీ లోపల అంతరంగంలో ఉన్న పాపాన్ని బయటికి తీసుకొచ్చి ఆ పాపాన్ని నీకు చూపించి నీ అతిక్రమాన్ని, నీ బలహీనతలు, పనికిరాని గుణగణాలు చూపించి నేను సరి చేసుకోమని చెప్తుంది. ఒకవేళ అలాంటి వాక్యం చెప్తే పాస్టర్ నచ్చడం చాలా మందికి. దువ్వే పాస్టర్ రావాలి, బంగారు పూట పోయాలి, ఏది మంటి పెట్టుకు. అలాంటి పాస్టర్లకు అయితే లక్షలు ఇస్తారు, వేలు ఇస్తారు. ఖచ్చితంగా వాక్యం చెప్పే పాస్టర్ తినడానికి తిండి కూడా దొరకదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసయ్య గారు వాక్యం చెప్తున్నాడు, ఖచ్చితమైన వాక్యం చెప్తున్నాడు. ఆదివారం మందిరం అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒక సహోదరి 10 వెండి నాణాలలో ఒక నాణ్యం పోగొట్టుకుంది. ఆ పోగొట్టుకున్న దానిని వెతకడానికి చీపురు పట్టుకొని ఇల్లు ఊడుస్తుందట. సందులు, బొందులు, కింద ఎక్కడైనా పడిపోయితే వంచుకుందామని దీపం అంటించి అది బయటకు వచ్చింది. అది అంశం. అన్నగారు అన్నట చిన్నీళ్ళు పెద్దీళ్ళు అని మాట్లాడాలని ప్రారంభించారు. హల్లెలూయా. అది మరియమ్మ గురించి చెప్పక, యేసయ్య గురించి చెప్పక, యోసేపు కథలు చెప్పకుండా ఈయన చిన్నీళ్ళు పెద్దీళ్ళతోనేమో అంటే ఈయనకి 2 భార్యలు ఉంటుంది. హల్లెలూయా. తెలిసి ఒకరిని మెయింటైన్ చేస్తున్నాడు, చేస్తున్న భార్యను తెలియకుండా ఇంకొకరిని మెయింటైన్ చేస్తున్నాడు. అయితే వచ్చే జీతం అటు ఎక్కువ పోతుంది, ఇది తక్కువ వస్తుంది. ఈ వాక్యం చెప్తున్నాడు అన్నగారు. చెప్తుంటే ఆయన కూర్చోబెట్టాడు. అయితే ఆ రోజు ఒక 10,000 తీసుకొచ్చి అన్న చేతిలో పెట్టి ప్రార్థన చేసుకున్నాం అనుకున్నాడు. అప్పుడు అనుకుంటున్నాడు, పిచ్చోడు 10,000 మిస్ అవుతున్నావు, నీకు 10,000 ఇద్దాం అనుకున్నాడు. నువ్వు చిన్నిటి గురించి పెద్దలు చెప్పాల్సిన అవసరం ఏంటి? యేసు ప్రభువు ఎవరు చెప్పించాడు, ఆయన ఎక్కడ పెరిగాడు, ఎక్కడ పుట్టాడు, ఆయన ఏమిటా ఇవి చెప్పకుండా నువ్వు ఇట్లా చెప్తున్నావు. మనసులో ఇదంతా ఆరాధన మధ్యలోకి బయటకు వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు నేను వాక్యం చెప్పినప్పుడు కూడా మధ్యలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. నిలబడలేరు. నిజంగా నీకు దేవుడితో సమాధానం ఉంటే బయటికి వెళ్ళలేదు, నీ వల్ల కాదు. ఎందుకంటే నీ బంధం క్రీస్తుతో ఉంది, యేసయ్యతో ఉంది, వాక్యంతో ముడివేయబడ్డావు, క్రీస్తుతో ముడివేయబడ్డావు. ఎవరో వాళ్ళో వీళ్ళో స్వార్థ చెప్పొచ్చు, కానీ రక్తం నుంచి కొనుక్కున్నది యేసయ్య. దారి చూపించవచ్చు, కానీ ఆ దారి యేసు. హల్లెలూయా. మందిరానికి నువ్వు రావచ్చు, నిజమైన నివాస స్థలంగా నిన్ను మార్చుకున్నది యేసు. వేస్ట్ పాస్టర్ అనవసరంగా 10,000 మిస్ అయ్యాడని ఆరాధన మధ్యలో వెళ్ళిపోతున్నాడు. మైండ్ అంతా మధ్యలో వచ్చిన వాక్యం ఏదో కొత్త వండుకొని కుమ్మరమామ విన్నాడు. ఇప్పుడు గుమ్మడికాయ దొంగంటే భుజాలు ఎందుకు తీసుకుంటున్నావు? వాక్ వస్తే అలాగ నువ్వు లేకపోతే తండ్రి నేనైతే అలాగ లేదు, నీకు స్తోత్రం అంటే అయిపోతుంది కదా. వీడు నా గురించి చెప్పాడు, నా ఇంటి గురించే చెప్పాడన్న భ్రమ నీకు ఎందుకు? నీ ఇల్లు అలా ఉందా, నీ కుటుంబం అలా ఉందా, నీ జీవితం అలా ఉందా? ఉంటే సరి చేసుకో, దేవుడు నేను దీవిస్తాడు. బయటికి వెళ్ళాడా అనాలోచితంగా, ఇదే లోపల మైండ్లో ఉంది. పటపట పనులు దొరుకుతూ మొత్తం వెళ్ళిపోయాడు. ఈ లోపల లాలచి కొట్టేసింది. అది కొట్టేసింది కానీ అది కాళ్ళ నుంచి లేదు, 2 కాళ్ళ నుంచి. ఆరాధన ఫోన్ వచ్చేసింది. భార్య పిల్లలు హాస్పిటల్ ఉంటూ వెళ్ళారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. అన్నగారికి ఫోన్ వచ్చింది.
హాస్పిటల్ రావాలి. ఎవరు చేశారు? ఈయనే. ఆయన కలుపు, ఫోన్ కలుపు, అన్నకి ఫోన్ కలుపు, తొందరగా రమ్మని, ఇక్కడికి హాస్పిటల్ రమ్మను, నిమిషం లేదు, త్వరగా ఆరాధన ముగించుకొని అక్కడికి వెళ్ళండి. వెళ్తే ఆ షర్ట్ అక్కడి చేసేది, అందులో జేబులో 10,000 అయింది, అన్న చేతిలో పెట్టు, ప్రార్థన చేస్తుంది. 2 కాళ్ళు లేవు, పోయి. అప్పుడు భార్యతో అనుకున్నాడు, అమ్మ నువ్వేం బాధపడదు, దేవుడు నేను దయపరుస్తాను. నాకేం బాధలేదన్నా, ఎందుకంటే ఆ ఇంటికి ఇంటికి తిరగలేదా, 2 కాళ్ళు లేవు కదా. హల్లెలూయా. బీ కేర్ఫుల్. చాలా ఖచ్చితమైన వాక్యం ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్ళి మన జీవితానుసారం వాక్యము శుద్ధి, వాక్యము అగ్ని, వాక్యము వాన, వాక్యము బండలు బద్దలు ఉండేది. నువ్వు మారితే పాస్టర్కి ఏమైనా లాభం వస్తుందా? నీ కుటుంబం నీవే కదా బాగుపడేది. నువ్వు చేంజ్ అయితే నీళ్ళే కదా దీవించబడేది. ఆయన కోట్లు వదులుతాయా దైవజనుడికి? కానీ పరలోకంలో మాత్రం యేసయ్య జీతమిస్తాడు. వేల లక్షలాది దూతలు ఎదుట ఖచ్చితమైన సేవ చేసేవాడు. నువ్వు అవమానాలు భరించావు, నిందలు భరించావు, ఎవరిని ఇష్టపడలేదు, అయినా నా మాటను ఉన్నట్టుగా బోధించావు. నువ్వు నాకు ప్రియమైన కుమారుడు కుమార్తెవు అని దేవుని ప్రశంస కావాలి. హల్లెలూయా. 2013వ సంవత్సరం నుండి వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించు ప్రారంభిస్తున్నాను. ఇప్పటికీ 8 సంవత్సరాలు దాటింది. హల్లెలూయా. అంతకుముందు నా సంవత్సరాలన్నీ మోషేకు 40 సంవత్సరాలు అంతఃపురం, 40 సంవత్సరాలు అరణ్యంలో, 40 సంవత్సరాలు ప్రభు పరిచర్యలో. అంటే 40 సంవత్సరాల సేవ చేయడానికి 80 సంవత్సరాలు నేర్చుకున్నాడు. ఆమేన్. నేనంటాను ఒక 21 సంవత్సరం అనుభవ పాఠశాలలో అనేక విషయాలు సంఘాల ద్వారా, విశ్వాసాల ద్వారా, సేవకుల ద్వారా, నా పైన ఉన్న వాళ్ళ ద్వారా, నా పక్కన ఉన్న వాళ్ళ ద్వారా, పరిశుద్ధుల ద్వారా అనేక విషయాలు నేర్చుకున్నాను. అప్పుడు నేను స్టార్ట్ చేశాను. హల్లెలూయా. 2011లో నేను రాసిన పాట మహానీయుడైన యేసయ్య. అప్పటి నుంచి డబ్బు కొరకు చూడకుండా, డబ్బును ఆశించకుండా, కానుకలు దశమాలను ఆశించకుండా, ఏ ఇంటికి వెళ్ళకుండా, దేహి అని ఎవ్వరికి చేయజాపకుండా, నా పిల్లలు అనారోగ్యంలో ఉన్నారు, నేను అప్పులలో ఉన్నాను, నా కుటుంబం నడవడం కష్టం, నాకు సొంత ఇల్లు లేదు, సొంత స్థలం లేదు, మీరు నాకు హెల్ప్ చేయాలని ఏ రోజు ఎవరిని ఒక్కరోజు విశ్వాసులు కానీ, సంఘాన్ని కానీ, ఇలాంటి పుల్పిట్ మీద నుండి దేహి అని ఎవరికి చేయించాపలేదు. భరించారు. బాధలన్నీ పట్టి బిగబట్టారు, చేతులు దిగమింగారు, అవమానాన్ని కన్నీళ్ళలాగా వాటిని, ఆ స్వేదాన్ని ఆస్వాదించారు. ప్రభు కొరకే నిలబడాలి, ఆయన వాక్యం కొరకే నిలబడాలి, ఆయన న్యాయం కొరకే నిలబడాలి. ఎంతమందికి అర్థమయ్యారు? ఎంతమందికి నా పరిచయం అర్థమైంది? ఎంతమందికి నా నిజాయితీ అర్థమైంది? ఎంతమందికి నా యథార్థ? ఆయన రాళ్ళు వేస్తూ వారికి దేవునితో సంబంధం ఉంటే కదా నాలో ఉన్న ఆత్మీయతను చూడగలిగే ఆధ్యాత్మిక మనసు తెరవబడేది. వారు క్రీస్తులో ఉంటే కదా, వాక్యంలో ఉంటే కదా, ప్రభుతో సహవాసంలో ఉంటే కదా, వాళ్ళు ప్రార్థనలో ఉంటే కదా, ప్రభు మహిమలో ఉంటే కదా. అలాంటి ఆత్మీయతలో ఉన్న వారిని గుర్తించే వివేకము, జ్ఞానము వారికి ఇచ్చేది. పరిచర్యలో ముందుకు వెళ్తే, ప్రార్థనలో ముందుకు వెళ్తే, పట్టణాన్ని కాపాడితే, సైతం చేతుల నుంచి విడిపిస్తే, అపాధ్యులు పట్టణాన్ని కాపాడితే వాళ్ళకి ఏమి ఎదురైంది? ఊరంతా ఒకటే గలిబిలి చేసి, యూదులు ఆచరింపనివి రోమిలో చేయబడిన పనులు చేస్తూ, తిరుగుబాటు చేస్తూ, వీళ్ళు ఏమేమో బోధిస్తున్నారని ఒక గ్యాంగ్ మెయింటైన్ చేసి ఊరు ఉచిగొల్పి వాళ్ళ బట్టలు ఊడలాగి పౌలు శిలను పెద్దలతో కొట్టి ఎక్కడ పడేశారు? శరసాలో పడేశారు. హల్లెలూయా. శరసాల అధిపతి వారిని బంధించి వాళ్ళను కొట్టుమని ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. కానీ మిడ్నైట్ మధ్యరాత్రి భూకంపం వచ్చింది. ఈ భూమి వచ్చే భూకంపాలు కాదు. ఆ భూకంపం ఆస్తి నష్టం జరగలేదు, ప్రాణ నష్టం జరగలేదు. కాకుంటే ఖైదీలకు బేడీలు ఊడిపోయాయి, శరసాల తలుపులు తెరుచుకున్నాయి,
చీకటి కమ్మింది, దీపాలు ఆరిపోయాయి, గందరగోళం అయిపోయింది. ఆ జైలు అధికారి ఖైదీలు పారిపోయారు అనుకొని ఖడ్గంతో చంపుకోవాలనుకున్నాడు, తనతో ఆత్మహత్య. అప్పుడు పౌలు అంటాడు తెలుసా, అయ్యా నీ ప్రాణానికి నువ్వు హాని తలపెట్టావు, నీ మీద నీ కుటుంబం, నీ పిల్లలు బాగా ఆధారపడి ఉన్నారు, ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదు, నీ పొరపాటు ఏం లేదు. నువ్వు అనుకున్నట్టుగా ఖైదీలు పారిపోలేదు, మేము పారిపోలేదు, కానీ బంధకాలే ఊడిపోయాయి, పేడీలే ఊడిపోయాయి, బంధించబడిన శిరస్సాల తలుపులు తెచ్చుకున్నాయి తప్ప ఇంకేమీ జరగలేదు. మేము అందరం ఇక్కడనే ఉన్నామంటే భయపడుతూ వణుకుతూ దీపాన్ని అందించి చూసి అతనికి మనసులో కలిగింది కోరిక, పౌలు నమ్ముకున్న దేవుడు నాకు కావాలా, ఆ దేవునితో నేను సమాధాన పడాలి, హల్లెలూయా, నాకు రక్షణ కావాలి. ఒక జైలు సూపరింటెండెంట్, ఒక జైలు అధికారి, విద్యార్థులు చదువుకున్న వ్యక్తి, జ్ఞానం యొక్క విలువలు తెలిసిన వ్యక్తి పౌలుతో చెప్తున్న మాట ఏంటంటే, నేను రక్షణ పొందాలంటే నన్నేమి చేయమంటావు? ఆయన అంటాడు, నీవు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. మొట్టమొదలు జైలు దేవుడితో సమాధానం పడ్డాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళారు, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అంతా దేవుడితో సమాధాన పడ్డారు. ఆ రాత్రే వీళ్ళు బాప్తిసం తీసుకున్నారు, ఆ రాత్రే వీళ్ళకు మంచి భోజనం ఏర్పాటు చేయబడి, ఆ రాత్రే వీళ్ళు గాయాలు కడగబడ్డాయి, ఆ రాత్రే వీరికి ఆదరణ దొరికింది. ఒక్కసారి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. ఈ వాక్యం యొక్క కంటిన్యూషన్ వచ్చే ఆదివారం ధ్యానం చేద్దాం. చదవండి. రోమ పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు. ఆత్మ సంబంధమైన మీరు స్థిరపడవలనని చదువు. అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను వెతికించుటకు అపేక్షించుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వచ్చే ఆదివారం ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఫెయిత్, విశ్వాసం అనేది ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ రోజు సమాధానంతో మనం ముందుకెళ్ళినప్పుడు మనల్ని ఐక్యతలోకి నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలాగూ నడిపిస్తాడు. ఒకవేళ ఐక్యత దేవుడు మనకిస్తే దాన్ని ఎలా మనం కాపాడుకోవాలి. చాలా విషయాలు గ్రంథస్థితులు. చాలా మందికి సంఘం అంటే, విశ్వాసం అంటే, దేవుడి బిడ్డలు అంటే తెలియదు. ఆదివారం గుడికి పోయి ఆరాధించి పాస్టర్ చెప్పే వాక్యం విని ఇంటికి రావడం అనుకుంటున్నారు, కానీ దట్ ఈస్ టోటల్ రాంగ్. హల్లెలూయా. ఇది తప్పుడు అభిప్రాయం. దేవుడితో సమాధానపడిన నీవు కుటుంబ సభ్యులతో సమాధానపడాలి, జైలర్ దేవుడితో సమాధానపడాలి, ఫ్యామిలీ కూడా దేవుడితో సమాధానపడింది. ఆ కుటుంబానికి ఆ రాత్రి రక్షణ వచ్చింది, ఆ రాత్రే బాప్తిసం తీసుకున్నాడు, ఆ రాత్రే క్రీస్తుని ధరించుకున్నాడు. దేవునికి నచ్చని విషయాలు ఎన్నున్నాయో అవన్నీ ఈరోజు నువ్వు విడిచిపెట్టి దేవుడితో సమాధానం. నీవు దేవుడితో సమాధాన పడితే నిన్ను నీ భర్త ఇష్టపడతారు, నిన్ను నీ భార్య ఇష్టపడతారు, నిన్ను నీ పిల్లలు ఇష్టపడతారు, నిన్ను నువ్వు వెళ్ళే సంఘం కూడా ఇష్టపడుతుంది. ఎందుకంటే దేవుడితో సమాధాన పడితే దైవ క్రియలు మన లోపల కనిపిస్తాయి, దేవుని గుణగణాలు మన లోపల కనిపిస్తాయి, దేవుని తత్వము, దేవుని స్వభావము, దేవుని వ్యక్తిత్వము, క్రీస్తును ప్రతిబింబించే జీవితం మన లోపల కనిపిస్తుంది. ఆయన మనలో ఉంటాడు కదా. పౌలు చెప్పినట్టు క్రీస్తు సారూప్యం మీ అందేర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. అంటే క్రీస్తు మనలో ఉంటే మన చేతుల ద్వారా కనిపిస్తాడు, మన చూపుల ద్వారా కనిపిస్తాడు,
మన పనుల ద్వారా కనిపిస్తాడు, మన క్రియల ద్వారా కనిపిస్తాడు, మన నిర్ణయాల ద్వారా కనిపిస్తాడు, మనం చేసే పద్ధతుల ద్వారా కనిపిస్తాడు. ఈ పద్ధతులు క్రీస్తును చూపిస్తున్నాయా? ఈ పనులు యేసును మహిమపరుస్తున్నాయా? ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి. ఎవరితో సమాధానం పడాలి? యేసుతో సమాధానం. ఆ తర్వాత నీ కుటుంబంతో సమాధానం. సమాధానం పొందుకున్న ఈ కుటుంబం మందిరంలోకి వస్తే ఏం జరుగుతుంది? సంఘంలో సమాధానం వస్తుంది. సంఘంలో సమాధానం వస్తే ఏ కార్యం జరుగుతుంది? మొట్టమొదలు పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతను తీసుకొస్తాడు. ఐక్యత ఉంటే అసలు ఓటమి ఉండదండి. ఇంటిలో దొంగల్లో కలిస్తే హల్లెలూయా వచ్చేది ఈ సంఘానికి, వినేది ఈ పాస్టర్ వాక్యం, ఉండేది ఇక్కడ, నువ్వేమో బయటలో గురించి చెప్తావు. వాళ్ళు అడుగుతారు వినేవాళ్ళు, అయ్యా మీ సహవాసం ఏంటి? ఫేత్ ఉత్సాహం. మీ పాస్టర్ ఎవరు? విలియోహాన్ అని. మరి ఏంటి ఆయన గురించి చెప్పుకుంటే ఎవరెవరి గురించి చెప్తున్నావు? ఎవరెవరి గురించి చెప్పాలంటే ముందు ఆ మందిరం మానే, ఆయన వాక్యం వినడం మానే. వెళ్ళేదేమో ఒక దగ్గరికి, చెప్పేదేమో ఒకటి, ఉండేదేమో ఒక దగ్గర, భోజనం చేసేది ఒక దగ్గర, బిల్లు కట్టేది ఇంకొక దగ్గర. హల్లెలూయా. ఇవన్నీ పిచ్చి లెక్కలు కావా? ఇవేం చెప్తున్నాయంటే నీకు దేవునితో సరి అయిన సంబంధం లేదు, నీకు దేవునితో సరి అయిన బంధువులు లేదు. ఇప్పుడు తండ్రి పెంచాలి, పోషించాలి, పక్కకు తీర్చాలి, అన్ని చేయాలి. అమ్మ నాన్నలు మెచ్చుకోడు, పక్కింటి మెచ్చుకుంటాడు. తినేది ఇక్కడ, ఉండేది ఇక్కడ, బిల్లు కట్టేది వీళ్ళు, డబ్బులు ఇచ్చేది వీళ్ళు, డ్రెస్సులు తీసుకునేది వీళ్ళు. ఏమన్నా ఇబ్బంది కలిగితే నిద్ర ఆహారాలు మాని కోలుకునేదాకా బాధపడేది వీళ్ళు, హాస్పిటల్ తీసుకునేది వీళ్ళు, లక్షల లక్షలు అప్పు చేసి నీ ప్రాణాన్ని కాపాడుకునేది మీ అమ్మ నాన్నలు. కానీ నువ్వెవరిని కోరుతున్నావు? నువ్వెవరిని ఇష్టపడుతున్నావు? ఇంకో అమ్మ నాన్నని ఇష్టపడుతున్నావు, లేక మీ ఫ్రెండ్స్. అంటే దీన్ని ఏమన్నది? నీకు జ్ఞానం లేదు, వివేకం లేదు, అసలు నువ్వు మనిషివే కాదు. పొరపాటున జంతువులాగా ఏమీ నేను మనిషిలాగా వేసినాడు. ఎందుకంటే మనిషి కలిగే లక్షణాలు ఏమి లేవు కదా, మనిషికున్న గుణగణాలు ఏమి లేవు కదా, డిఫరెంట్ గా ఉన్నావు కదా, విభిన్నంగా ఉన్నావు కదా. అందుకే ఎవరు మనల్ని ఇష్టపడరు, ఎవరు మనల్ని ప్రేమించరు. ఎందుకంటే మనకు మనం నిభాయించుకొని సంపాదించుకొని బ్రతుకుతున్నాం అంతే తప్ప నిజంగా మన బ్రతుకు ఒక స్వార్థం కానీ, ఒక తృప్తి కానీ, ఒక ఆనందం కానీ లేదు. ఎందుకు? నువ్వు క్రీస్తులో లేదు. హల్లెలూయా. ఏ జైలర్ అయితే కొట్టాడో ఆ జైలరే నేను దేవుడితో సమాధానం పడతాను, నాకు రక్షణ కావాలి, నువ్వు నమ్మిన దేవుడు కాదు. ఎందుకు? కొట్టినా, తిట్టినా, వేధించినా, బాధించినా, కడ్రాయిల మీద ఊరేగించినా ఎవరిని దూషించలేదు. వాళ్ళిద్దరు ఎవరిని అసహించుకోలేదు, ఎవరిని ద్వేషించలేదు. ఏం చేస్తున్నారట? వారైతే మధ్యరాత్రి ప్రార్థన చేయించు కీర్తనలు పాడుతుండేది. సంతోషం ఉన్నప్పుడు కదండి కూనిలాగా వచ్చేది. బాధ ఉంటే సడుగులు, కోపం ఉంటే ఆ మాట ఈ మాట, గిన్నెలు బోర్లు ఎత్తేసుడు, ఇది ఇసిరేసుడు, అది ఇసిరేసుడు, వండుకో తిను, నాకు అవసరం లేదు, నేను తల్లిగారికి వెళ్ళిపోతా, నీతో నేను సంసారం చేయలేను. కానీ బాధ ఉన్నప్పుడే వీళ్ళు పాటలు పాడారు, బాధ ఉన్నప్పుడే వీళ్ళు. అందుకనే యోగు భక్తులు ఏమంటాడు? 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా కర్పూరంలో కరిగిపోయింది, దొంగగా దొంగలు లాక్కున్నారు, ఈ ఇసుమంత ఆస్తి లేదు, ఒంట్లో ఆరోగ్యం పాడైపోయింది. కానీ ఆయన మాట ఏమిటో తెలుసా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అంటే దాని అర్థం ఏంటి? పాట పాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాధ కలిగినప్పుడు బాధపడ్డావా? అన్నం మానేశారు, ఉపవాసం ఉన్నాం, తిండిని అసహించుకున్నాం. బాధున్నప్పుడే ఆనందంగా ఉండాలి, బాధున్నప్పుడే ప్రభు స్తుతించాలి. నీ పరిస్థితిని గమనించిన నీ కుటుంబ సభ్యులు యేసు మార్గంలోకి వస్తారు, క్రీస్తు మార్గంలోకి వస్తారు. జైలర్ మార్మన్స్ పొందలేదా? రక్షణ రాలేదా? దేవుడు తన కార్యాన్ని ఆ జైల్లో జరిగించలేదా? చూపించలేదా? మరి నువ్వేంటి పదలు పంతాలకు పోతున్నావు, కోప దేశాలకు పోతున్నావు, అసూయ కక్షలకు వెళ్తున్నావు? ప్రభుని స్తుతించు, అవమానం నిందలను స్తుతించు, సమస్యలు స్తుతించు, శ్రమలో స్తుతించు. పౌలు భక్తుడు అంటాడు కదా,
నా వంటకైతే బ్రతుకుడికి ఇస్తే, సావైతే లాభం, కష్టమైతే లాభం అనాలి, నిందలు వస్తున్నాయంటే లాభం అనాలి, ఇబ్బందులు వస్తున్నాయంటే లాభం అనాలి, నిందిస్తున్నారు వేధిస్తున్నారు లాభం అనాలి, ప్రభు సన్నిధిలో ఆరాధించాలి. హలో